పెంచిన చెమరు ధరల్ని బీజేపీ ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంటింటి గ్యాస్ ధర 29 రూపాయలు పెంచడంతో కరీంనగర్లో ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, తక్షణమే పెంచిన ధరల్ని తగ్గించాలని కోరారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఖాళీ సిలిండర్లను ప్రదర్శించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్డుపైన కట్టెలతో వంట చేస్తూ వినూత్న నిరసనను తెలియజేశారు. గత నెల రోజులుగా బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగియగానే ధరలను పెంచుతూ ప్రజలపైన భారం మోపుతున్నారని ఆరోపించారు. మోసపూరిత బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం పేదోడి పొట్ట కొడుతోందన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత ధరలను పెంచుతోందని గుర్తు చేశారు. వెంటనే ధరలను తగ్గించి పాత సబ్సిడీని పునరుద్దరించాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యంతో పాటు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద కక్ష కట్టినట్టు విపరీతమైనటువంటి ధరలు పెంచే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, నిన్నటికి నిన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 29 రూపాయలు పెంచి ఇలా పేద తరగతి, మధ్యతరగతి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రజల మీద భారం మోపబోతున్నాడు. దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మోసపు సర్కారుకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న విధంగానే పెదవులు తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సామాన్య మానవుని మీద విపరీతమైన భారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ద్వారా భారం పడుతూ ఉంటే పెదవులు మూసుకుంటా అంటే కలవది. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులంతా మరి ఏం బీకుతారు అని అడుగుతా ఉన్నాం. ప్రతిదానికి వివాదాస్పదంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రకరకాలుగా మరి మాట్లాడేటువంటి మీరు ఇవాళ పెదవులు ఎందుకు తెరచలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికలైన తర్వాత యుద్ధాన్ని నెపంగా పెట్టుకొని గ్యాస్ ధరలను పెంచడం కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వారు ప్రజలను అడ్డివిరుస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలు దీంతో ఎంతో అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిన దాంతో అన్ని రంగాల మీద దీని యొక్క ప్రభావం పడి ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ధరలు పెంచామని చెప్తూనే ఎలక్షన్లు అయిన తెల్లారే మా నాయకుడు చెప్పిండు కూడా, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఎలక్షన్లకు ముందు ధరలు పెంచామని, ఎలక్షన్లు అయిన తెల్లారి ధరలు వేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా అది వాస్తవం జరిగింది. నేడు భారతదేశంలో 4 రాష్ట్రాల ఎన్నికలైన తెల్లారే మోడీ నిజ స్వరూపం తెలిసిపోయింది.